ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ మాత్రం నిఖిల్కి సూపర్ పాజిటివ్ అవబోతుంది. అలాగే ఏకంగా కప్పు పట్టుకొచ్చి నిఖిల్ చేతిలో పెట్టేసినట్టే అనమాట. సో ఆ రేంజ్ పాజిటివ్ ఎపిసోడ్ పడబోతుంది సీత చేసిన పని వల్ల. సీత తన ఒపీనియన్ని ఒక రకంగా చెప్పాలి, కానీ దాన్ని ఇంకో రకంగా చెప్పి అది క్యారెక్టర్ అసాసినేషన్ లాగా అయిపోయింది. యాక్చువల్గా నిఖిల్ ఏం చేస్తాడు, స్ట్రాంగ్ ప్లేయర్స్ని, అంటే ఇక్కడ తినేమని చెప్తుందంటే యష్మిని నేను ట్రాప్లో వేసేసాడు, నువ్వు ఆ ట్రాప్లో పడకు, అమ్మాయిల్ని వాడుకుంటాడు గేమ్ కోసం, సోనియా నుంచి యష్మి వరకు తను చేసింది అదే అని చెప్పేసి అంటుంది. చాలా చాలా తప్పు. ఎందుకంటే నిఖిల్ చేస్తున్నది అమ్మాయిల్ని వాడుకోడతాను, ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీస్ని తనకి వాయిస్ అవుట్ చేయకుండా తన గ్రూప్లో పెట్టుకుంటాడు, అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. సో అది అలా చేస్తాడు అని చెప్పాల్సింది పోయి నువ్వు అమ్మాయిల విషయంలో ఇలా బిహేవ్ చేస్తాడు అని చాలా చాలా తప్పు. నిజంగా ఆ పని అసలు నిఖిల్ చేయడు, అలా చేయడు. ఇప్పుడు సింపుల్గా ఒక మాట చెప్పండి, యష్మి నిఖిల్ వెనకాల పడ్డదా, నిఖిల్ యష్మి వెనకాల పడ్డా? యష్మియే కదా నిఖిల్ వెనకాల పడ్డది. నాకు డ్రీమ్ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ ఆ డ్యాన్స్ పార్ట్నర్గా విష్ణు నిఖిల్కి వెళ్తే విష్ణుతో గొడవ పడి నా హ్యాపీనెస్ పోగొట్టేస్తున్నాడని. ఈ హ్యాపీనెస్ పోగొట్టేసింది అన్న వర్డ్ ఎప్పుడు వచ్చింది? అప్పటికే నిఖిల్ చెప్పున్నాడు కదా నా మీద హోప్స్ పెట్టుకోవద్దు అని చెప్పేసి. హోప్స్ పెట్టుకోవద్దు అని ఒకసారి చెప్పిన తర్వాత నువ్వు కట్ ఆఫ్ చేయాలి కదా. ఆ తర్వాత గౌతమ్ కూడా నిఖిల్ని సపోర్ట్ చేస్తూ లైవ్లో అదే అంటాడు, నువ్వేమో కట్ ఆఫ్ చేయలేదు. అక్కడ నిఖిల్ది కూడా తప్పు ఉంది. ఏది, ఒకసారి నా మీద ఫీలింగ్స్ పెట్టుకోవద్దు అని చెప్పిన తర్వాత వెళ్ళి తనతో నీకు గాజులు సెలెక్ట్ చేయనా, ఇంకా ఏవో బ్లౌజ్ స్టిచ్ విప్పనా, ఇవన్నీ తను చేసిన తప్పులు. అంతకుముందు ఏదైతే నాతో ఎలాంటి హోప్స్ పెట్టుకోవా అన్నప్పుడు వదిలేయాల్సింది. ఎందుకంటే నీ విషయంలో ఒక హోప్స్ ఉన్నాయి, నేను విష్ణుకి కూడా చేశాను కదా అంటే అది వేరు, ఈ అమ్మాయి వేరు. ఈ విషయంలో నిఖిల్ తప్పుతుంది, కానీ మొత్తం తప్పంతా నిఖిల్దే. ఆ అమ్మాయిని ట్రాప్లో వేసేస్తాడు, ఆ అమ్మాయిని గేమ్స్ కోసం యూజ్ చేసుకుంటాడు, ఇది ఖచ్చితంగా తప్పు. అక్కడ నిఖిల్ ఆ పని చేయడు. నిఖిల్ అసలు అమ్మాయిల విషయంలో అమ్మాయిలని ట్రాప్లో వేయడు. వీళ్ళు నిఖిల్ని ఇష్టపడి వెళ్తున్నారేమో, వీళ్ళు నిఖిల్ని ఇష్టపడి నిఖిల్ ట్రాప్లో తనేం పడేసుకోవట్లేదు, వీళ్ళే నిఖిల్ని ఇష్టపడుతున్నారు, అది వీళ్ళ తప్పు. తనేమి ట్రాప్లో వేసుకోలేదే, తనేమి యష్మి వెనకాల పడలేదే. ఇక్కడ సీత ఏమంటుందంటే సోనియా నుంచి యష్మి వరకు తను చేసింది అదే కదా. ఈవెన్ నిఖిల్ పాపం నాకు ఏమనిపించిందంటే తను కొంచెం గట్టిగా వాయిస్ అవుట్ చేసి ఉండాల్సింది. గట్టిగా కాకుండా చెయ్యెత్తి చాలా సింపుల్గా ఆ వర్డ్ రాంగ్ అని చాలా సింపుల్గా అన్నాడు. అప్పుడు కూడా సీత రివర్స్లో నువ్వు చేసేది అదే కదా, అమ్మాయిలను వాడుకుంటావు గేమ్ కోసం అని చెప్పేసి అనేసింది. చాలా పెద్ద మిస్టేక్ చేసిందని అనిపించింది. ఇది యాక్చువల్గా క్యారెక్టర్ అసాసినేషన్ అనమాట. సో చాలా తప్పు చేసింది అనిపించింది. యాక్చువల్గా నిఖిల్ చేసేది ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీస్ని తనకి ఆపోజిట్ వెళ్ళలేక వాళ్ళని తన ఫ్రెండ్స్ చేసుకుంటాడు. ఇది నిఖిల్ చేస్తాడు, ఈ పని చేస్తాడు. అంతేగాని ఏదో అమ్మాయిలను వాడుకోవడం ఇది ఖచ్చితంగా తప్పు అబ్బా, ఖచ్చితంగా తప్పు. ఏమో తను బయట ఎలా ఉంటాడో తెలియదు, హౌస్లో మాత్రం అలాంటి పని అయితే చేయలేదు నేను చూసినంత వరకు. మరి నాకు అనిపించింది అది. సో ఇది ఏమంటదంటే సీత ఫస్ట్ యష్మిని నామినేట్ చేస్తుంది అనమాట. నువ్వు నిఖిల్ గేమ్లో పడకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణని నువ్వు క్రింజ్ అన్నావు వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు, సో అది నాకు నచ్చలేదు అంటది. ఏమో నేనైతే చూడలేదు, ఎందుకంటే నాకు కూడా క్రింజ్ లాగా అనిపించింది. సో నేను అలా క్రింజ్ కంటెంట్ చూడను కాబట్టి నేను అది స్కిప్ చేశాను. సో అక్కడెక్కడో క్రింజ్ అన్నదంట. సో నువ్వు అన్నావు అంటే నేను తన్నాను లేదు, అవినాష్ ఏదో చేస్తున్నా స్కిట్ని అన్నాను, నేను ప్రేరణని అనలేదు అని చెప్పేసి దానికి సారీ చెప్పింది. ఆల్రెడీ అంతకుముందు కూడా సారీ చెప్పింది, సేమ్ నామినేషన్ నైనిక వేసినప్పుడు సారీ చెప్పింది అనమాట. సో నెక్స్ట్ వచ్చి సీత నామినేట్ చేసింది. నైనిక నామినేషన్ గురించి తర్వాత మాట్లాడతాం. సో సీత నామినేట్ చేసినప్పుడు కూడా సారీ చెప్పింది, మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను, నేనైతే నిన్ను అనలేదు అని చెప్పేసి. కానీ ఏదో ఒక క్లిప్ చూశాను, నేనైతే ఆ రోజు ఎపిసోడ్లో మాత్రం ఈ క్రింజ్ కంటెంట్ నేను కూడా ఫార్వర్డ్ చేసుకుంటూ పోయేలే. కాకపోతే ఇది వచ్చిన తర్వాత నిజంగా యష్మి అన్నదా లేదా అని ఒక క్లిప్ వైరల్ అవుతుండే చూశాను. అందులో యష్మి అన్నది. బయట ఎవరెవరు ఉన్నారంటే ప్రేరణ, అవినాష్, తేజ, వీళ్ళు ముగ్గురు ఈ శ్రీపాదు అని చేస్తుంటే లోపల నుంచి క్రింజ్, శ్రీపాదు, ప్రేరణ, క్రింజ్ అని చెప్పేసి అన్నదనమాట. యాక్చువల్గా వీళ్ళు చేసే పనులు నాకు కూడా క్రింజ్ లాగా అనిపించేలే కానీ ఆ రోజు. సో నువ్వు నీ ఫ్రెండ్ అని క్రింజ్ అని ఎలా అంటావు అని చెప్పేసి ఒకటి, అదొక పాయింట్. రెండు, నీలో నేను పాత యష్మిని చూడాలనుకుంటున్నా. నిఖిల్ మిక్స్డ్ ఫీలింగ్స్ చూపిస్తున్నాడు, ఆ ట్రాప్లో పడకు, నువ్వు బయటకు వచ్చేసే. తను సోనియా టు యష్మి తను చేసింది అదే, ఉమెన్స్తో గేమ్ ఆడుతున్నాడు, విమెన్స్ని డౌన్ చేస్తున్నాడు. ఇన్ని మాటలన్నది చాలా తప్పు, అనవసరంగా అన్నది, అనవసరమైన విషయాలు అనవసరం కెలుక్కుని అన్నట్టు. అసలు అక్కడ విమన్ అన్న పాయింటే కాదు. నిఖిల్ పృథ్వీతో క్లోజ్గా ఉంటాడు, అబ్బా నబీల్తో క్లోజ్గా ఉంటాడు, వాళ్ళ అమ్మాయిలా. నిఖిల్ కాన్సెప్ట్ అసలు అమ్మాయిలు కానే కాదు. ఈవెన్ అప్పుడు సోనియాని ట్రాప్లో వేసాడా ఏం చేశాడా అన్నది అమ్మాయి కాదు అసలు. అక్కడ అమ్మాయి అన్న కాన్సెప్టే కాదు సోనియా విషయంలో కూడా, ఇటువైపు నుంచి నిఖిల్ సైడ్ నుంచి.
నిఖిల్ సైడ్ నుంచి సోనియాతో బాగా మాట్లాడడం అన్నది అమ్మాయి కాబట్టి మాట్లాడలేదు. తన నోరుకి భయపడి, సోనియా నోరుకి భయపడి ఆ నోరుని కంట్రోల్ చేయాలంటే తనతో ఫ్రెండ్షిప్ చేయాలి. అందుకు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు అమ్మాయి అని కాదు. సో ఇది తన అమ్మాయిగా ఇక్కడ క్యారెక్టరైజేషన్ చేయకుండా సీత వేరే రకంగా చెప్పు ఉండాల్సింది. నువ్వు స్ట్రాంగ్ అమ్మాయి కదా, నీ నోరు కట్టేస్తున్నాడు, తన ఫ్రెండ్గా చేసుకున్నాను ఏమన్నా చెప్పు ఉండాల్సింది. అంతేగాని క్యారెక్టరైజేషన్ చేసేసి నువ్వు గేమ్ కోసం అమ్మాయిలను వాడుకుంటున్నావు, అమ్మాయిలను ట్రాప్లు వేసుకుంటున్నావు. చాలా తప్పు వర్డ్స్, చాలా అంటే చాలా తప్పు వర్డ్స్. పాప మా తర్వాత లైవ్లో చాలా జరిగాయిలే, లైవ్లో ఏం జరిగాయి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఇది మాత్రం చాలా హట్టింగ్ నిఖిల్కి. అసలు ఫేస్ మాడిపోయింది, చాలా చాలా తప్పు. ఈరోజు ఎపిసోడ్లో ఎందుకు ప్రోమోయే వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రోమో వచ్చినప్పటి నుంచి ఫుల్ నిఖిల్ హవా నడుస్తుంది ఈరోజు, అందులో నో డౌట్. చాలా చాలా తప్పు చేసింది. వెంటనే ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి ఇలా అంటాడనమాట. అంటే వెంటనే సీత మళ్ళీ అంటది, నువ్వు బాగానే ఉన్నావు, తనకి నష్టం జరుగుతుంది అంటుంది. సో ఆ తర్వాత యష్మి ఇంకా విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది, లోపలికి వెళ్ళి ఏడుస్తుంది. అసలు తన ఎక్కడ తిని వెనకాల తిరిగాడమ్మా, నువ్వు కదా డ్రీమ్ బాయ్ అని తన వెనకాల తిరిగావు. తను ఆల్రెడీ చెప్పాడు నాకు బయట ఎవరో ఉన్నారు అని చెప్పేసి. డిడ్ యూ రియల్లీ కట్ ఆఫ్ అంటుంది. ఆ తర్వాత గౌతమ్ కూడా లైవ్లో అంటున్నాడు, నువ్వు కూడా నా విషయంలో కట్ ఆఫ్ చేయలేదు కదా, నేను నా ఫీలింగ్స్ చెప్పినప్పుడు కూడా ఓకే ఓకే అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయావు అని చెప్పేసి. సో నిన్ను కట్ ఆఫ్ చేయలేదు, కానీ తను ఫీలింగ్స్ అయితే చెప్పాడు కదా, నా మీద ఎలాంటి హోప్స్ పెట్టుకోవద్దు అంటే నువ్వేమన్నావు అక్కడ? ఏమన్నది? నేనేమన్నా నీకోసం పడి చచ్చిపోతున్నాను అనుకున్నావా? బయట నాకు బోల్డ్ అంతమంది ఆప్షన్స్లో ఉన్నారు, అందులో నువ్వు ఒక్కడివి. నువ్వేం నన్ను రిజెక్ట్ చేస్తే నేనేం పెద్ద పట్టించుకోను, నీకోసమేం పడి చచ్చిపోతున్నావు అనుకుంటున్నావా అన్నది కదా. మరి అంత క్లియర్గా నిఖిల్ చెప్పినప్పుడు తినే దూరంగా ఉండొచ్చు కదా. ఎందుకు ఆ పిల్లోడి మీద నిందలు పడేలా చేయడం? ఆ పిల్లోడి వైపు నుంచి ఫుల్గా కరెక్ట్ ఉందని అనట్లేదు. ఆ తర్వాత తనైతే ఏవైతే కిస్ పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం ఇవి చేసాడు ఖచ్చితంగా తప్పే. కానీ ఏ అమ్మాయి అయినా తన ఫీలింగ్స్ గురించి చెప్పినప్పుడు నువ్వు కూడా దూరంగా ఉండాలి కదా. ఇప్పుడు విక్టిమ్ కార్డు ప్లే చేసి తప్పంతా తన వైపే ఉన్నదంటే ఎలా? చాలా తప్పు. ఏడ్చినా కూడా యష్మి ఏడ్చినా కానీ జనాలు ఇలాగే ఆలోచిస్తారు, అమ్మ నీ వైపు నుంచి కూడా తప్పు ఉంది కదా, అతను ఆల్రెడీ క్లియర్గా చెప్పాడు కదా, చెప్పినప్పుడు నువ్వైనా దూరంగా ఉండాలి కదా. నువ్వు దూరంగా ఉండకుండా తప్పంతా తనదే అన్నట్టు తన మీదకి తోసిస్తే ఎలా అని అతనికే సింపతి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ అవతల వైపు నుంచి కరెక్ట్ ఉంది, నిఖిల్ వైపు నుంచి ఎక్కువ కరెక్ట్ ఉంది, యువతల వైపు నుంచి ఎక్కువ తప్పులు కనపడుతుంది. తిని విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది, మొత్తం ఏదో తనే తప్పు చేసినట్టు. సో ఇది జరిగిందనమాట. సో నాకు ఈ క్యారెక్టరైజేషన్ అనవసరంగా అలా చేయకుండా ఆ పాయింట్ని వేరేలా కూడా చెప్పుండొచ్చు అని అనిపించింది సీత. సో ఇది ఒకటి జరిగింది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? సీత అన్న మాటలు మీకు కరెక్ట్ అనుకుంటున్నారా? నిఖిల్ నిజంగానే అమ్మాయిల్ని అలాగే ట్రాప్లో వేసుకుంటున్నాడా? నిఖిల్ నిజంగానే అమ్మాయిల్ని గేమ్ కోసం వాడుకుంటున్నాడా మీరు అనుకుంటున్నారా? మీరు కూడా సీత మాటలని అగ్రీ చేస్తున్నారా? లేదా సీత అలా అనడం తప్పు అని మీకు అనిపించిందా? మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ విషయంలోకి వెళ్దాం. మణికంఠ హౌస్లోకి వచ్చాడు. మణికంఠ హౌస్లోకి వచ్చి ఇప్పుడు నేను ఎవరు సీత చెప్పాను కదా, సీతది ఇంకో నామినేషన్ ప్రేరణ అనేసింది, అది ఓ రేంజ్ నామినేషన్, అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు ఇందులో మణికంఠ గురించి నువ్వు మాట్లాడుకుందాం. మణికంఠ వచ్చాడు. వచ్చి నిజంగా మీకు గుర్తుందో మీకు ఐడియా ఉందో లేదు కానీ మోటివేషన్ స్పీకర్స్ ఉంటారు కదా, వాళ్ళు బయట నుంచి ఫటాఫట్ వస్తారు, స్టేజ్ మీద ఎక్కుతారు, మైక్ పట్టుకుంటారు, ఫటాఫట్ స్ట్రాంగ్గా గట్టిగా మోటివేషన్ వర్డ్స్ చెప్తారు, వెళ్ళిపోతారు పటపట నడుచుకుంటూ. సేమ్ అదే చేశాడు తెలుసా మణికంఠ. సేమ్ అదే వచ్చాడు స్టేజ్ మీదకి, తన ఫ్రెండ్స్ అంట నిఖిల్ అండ్ నబీలు, వాళ్ళిద్దరికి మొత్తం ఇన్పుట్స్ ఇచ్చి నిఖిల్ మట్టుకి ఓ రేంజ్ ఇన్పుట్స్ అనమాట. అసలు మణికంఠ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి తెలుసు, ఫ్రెండ్గానే చెప్తున్నాడు మణికంఠ అన్న విషయం నిఖిల్కి కానీ నబీల్కి కానీ వీళ్ళిద్దరికి అర్థమైంది. తను క్లియర్గా చెప్తున్నాడు, నా ఫ్రెండ్స్ ఇద్దరు టాప్ 3లో ఉండాలి, నేను అందుకే వాళ్ళకి. పృథ్వీ అడుగుతాడు, ఒరే నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు అనుకున్నాను రా అంటే, లేదు నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు టాప్ 3లో ఉండాలనుకుంటున్నా, సో నేను అందుకే వాళ్ళని నామినేట్ చేస్తున్నా అని చెప్పి నబీల్ గురించి అంటాడు. నువ్వు ఎందుకు ఆడలేదు ఆ బస్తాల టాస్క్లో నువ్వు ఎందుకు గేమ్ ఆడలేదు? నువ్వు రైట్ టు స్పీక్, రైట్ టు ప్లే, ఇవి నీ రైట్స్, నువ్వు అడిగి ఆడు. నువ్వు ఫస్ట్ సెకండ్ వీక్ పెద్ద కనపడలేదు, ఆ తర్వాత పైకి వచ్చావు, ఆ తర్వాత మొత్తం మాయమైపోయావు. నువ్వు విన్ అవ్వాలనుకుంటున్నా, ఈ సీజన్ కప్ నువ్వే గెలవాలని నేను అనుకుంటున్నా, కాబట్టి నువ్వు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకో. నీకు అసలు నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్వి, నువ్వు నామినేషన్ కోసం భయపడడం ఏంటి? నామినేషన్స్ కోసం భయపడకు. అలాగే ఫ్రెండ్షిప్లు ఇవి నీకు అవసరమే లేదు, నువ్వు సింగిల్గా ఆడగలవు.
సో సింగిల్గా ఆడు, ఏమి పట్టించుకోకు అని చెప్పేసి ఓ రేంజ్ మోటివేషన్ ఇచ్చాడబ్బా, ఓ రేంజ్. ఆ తర్వాత నబీల్ కూర్చుని మణికంఠ ఏం చెప్పాడు, సింగిల్గా ఆడమన్నాడు. ఇంకా ఏం చెప్పాడు, ప్రతి టాస్క్లో ఆడమన్నాడు. ఇంక ఇలా చెప్పుకుంటూనే ఉన్నాడు నబీల్, లోపల గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నాడు. అంటే మంచి కోసం చెప్పాడు కదా, సో ఏమేం పాయింట్స్ చెప్పాడు అవన్నీ చేయాలి. సో నీ చేతిలో కప్పు చూడాలనుకుంటున్నా, నీ చేతిలో కప్పు ఉండాలంటే నువ్వు ఇది చేయాలి అని చెప్పేసి ఓ రేంజ్ మోటివేషన్ ఇచ్చాడు. సేమ్ నబీల్కి కూడా అంతే. నబీల్కి నువ్వేమో లోపలికి వెళ్ళి అప్పుడు 6th వీక్లో నువ్వు లోపలికి వెళ్ళి మణికంఠ గారిని నామినేషన్లో వేయొద్దు నెక్స్ట్ టైము. నబీల్తో అంటాడు, వీళ్ళు 6th వీక్లో నా గురించి ప్లాన్ చేశారు, నన్ను ఆడియన్స్కి దూరం చేయాలని, నన్ను నామినేషన్లోకి రాకుండా చూడాలని ప్లాన్ చేశారు. నెక్స్ట్ నీ మీద కూడా అదే యూజ్ చేస్తారు, కాబట్టి నువ్వు ఎవరి ట్రాప్లోనూ పడకు అని చెప్పేసి, బాబు చిట్టి నువ్వు ప్రతి టాస్క్లోనూ నేను ఆడతానని చెప్పేసి ముందుకు వెళ్ళి, అంతేగాని వెనక్కి వెళ్ళకు అని చెప్పాడు. నిఖిల్కి నువ్వు ఆ రోజు నా గురించి అక్కడ కూర్చుని మణికంఠన్ నామినేషన్లో వేయొద్దు, మణికంఠన్ అసలు పట్టించుకోవద్దు, తనకు ఆడియన్స్ సపోర్ట్ వచ్చేస్తుంది అని చెప్పావు. బయటకు వచ్చేమో ఒరే నీ మంచి కోసమే చెప్పాను రా అన్నట్టు నాతో మాట్లాడుతున్నావు, కానీ లోపల మాట్లాడింది వేరు, బయట మాట్లాడింది వేరు. ఇలాగే ఉండకు. లోపల ఎంతైతే స్ట్రాంగ్గా నువ్వు నాకు అగెనిస్ట్ ప్లాన్ చేసావో బయట కూడా అంతే స్ట్రాంగ్గా, నేను ఇది చేశాను, నీ కోసం చేశాను, నాకు నచ్చలేదు కాబట్టి చేశాను అని చెప్పు. అది లేదు నీ దగ్గర. సో లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడతావు, ఒక చోటేమో స్ట్రాంగ్గా ఉన్నట్టు బిహేవ్ చేస్తావు, మళ్ళీ ఎదురుగా వచ్చినప్పుడేమో ఎమోషన్ యూజ్ చేస్తావు. నీది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు. ఇలా అయితే ఇలా ఉన్న వాడికి విన్ అయ్యే అర్హత లేదని నేను అనుకుంటున్నా. కాబట్టి రియల్గా ఉండు, మాస్కులన్నీ పీకే ఆడేసే. ఇది మణికంఠ వీళ్ళిద్దరికి చెప్పాడు. నిలబడ్డాడు, ఫుల్గా మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాడు ఇద్దరికి. అక్కడి నుంచి అందరికీ బాగా చెప్పాడు. విష్ణు మాత్రం మణికంఠ అలా మాట్లాడుతుంటే ఆ మోటివేషనల్ స్పీచ్ కనుకుంటా, ఇన్ని రోజులు నేను మణికంఠని మిస్ అయ్యా, నేను ఓ రేంజ్లో ఏడ్చేసింది, చాలా గట్టిగా ఏడ్చేసింది, బాగా ఏడ్చేసింది. నామినేషన్ అలా అవ్వగానే పరిగెట్టుకుని వెళ్ళిపోయి మణికంఠని హగ్ చేసేసుకుంది, చూడడానికి చాలా బాగా అనిపించింది. సో అందరికీ బాగా చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాడు. సో మణికంఠ లోపలికి వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. బిడ్డ వచ్చాడు లోపలికి అని అనిపించింది, కానీ వచ్చి నామినేషన్ పాయింట్ ఏవయ్యా అంటే మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి వాళ్ళిద్దరిని శుభ్రంగా మోటివేట్ చేసి బయటకు వెళ్ళాడు అనమాట. నేను అప్పుడైతే ఏం చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను రా, నువ్వు ఫస్ట్ 2 వీక్స్లో ఉన్న నిఖిల్వి ఇప్పుడు లేవురా, మొత్తం అప్పుడున్న నిఖిల్వి ఇప్పుడు లేవు. అప్పుడు నేను అలా అంటే నువ్వు చూసావా అని నన్ను అడిగావు కదా, ఇప్పుడు నేను చూసి వచ్చి చెప్తున్నాను రా, నువ్వు లేవు అలాగా అని చెప్పేసి అంటాడు. నువ్వు అగ్రెసివ్గా ఉండడం కరెక్టా లేదా ఎమోషన్గా ఉండడం కరెక్టా? ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు రా, నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నీ గ్రాఫ్ మొత్తం పడిపోయిందిరా, అన్నీ ఓపెన్గా మొత్తం చెప్పేశాడు, మొత్తం హింట్స్ ఇచ్చేశాడు. నీ గ్రాఫ్ మొత్తం పడిపోయిందిరా, నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నారా, నువ్వు ఇలాగుంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారా గేము. ఇంకా నువ్వు రియల్గా ఆడితే నీ చేతిలోనే కప్పు ఉంటుంది, నువ్వు ఇలాగుంటేనే నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు ఆడియన్స్. సో రియల్గా ఉండు, రియల్గా ఉన్న వాళ్ళే విన్ అవ్వాలి, మాస్క్ వేసుకుని ఉన్న వాళ్ళు విన్ అవ్వడం కాదు. నువ్వు కనెక్షన్స్ పెట్టుకోవడానికి హౌస్లోకి వచ్చావా, కనెక్షన్స్ ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకో. నువ్వు ఎలా పోట్రీ అవుతుందో ఇదంతా ఎందుకు ఆలోచిస్తున్నావు, అన్నీ వదిలేసి రియల్గా ఉండు. నీకు ఎక్కడ ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ పాయింట్ పెట్టేసి, ఏం జరిగితే అది జరుగుతుంది అని చెప్పేసి ఓ రేంజ్ మోటివేషన్ ఇచ్చాడు అనమాట. చాట్ని ఒకలాగా ఎదురుగా ఒకలాగా మాట్లాడుకో, చాట్ని ఏం మాట్లాడావో అదే పట్టుకొచ్చి ఎదురుగా మాట్లాడు అని చెప్పాడు. సో ఇది నబీల్ కూడా, నువ్వు నామినేషన్స్లోకి రాకుండా సేఫ్గా ఎందుకు ఆడుతున్నావురా, రా నామినేషన్లోకి, ఎందుకు సేఫ్గా ఆడాలి నువ్వు, నీకు ఎందుకు భయం? నేను నా ఫ్రెండ్స్ ఇద్దరి కోసమే వచ్చాను, వాళ్ళిద్దరిని టాప్ 3లో చూడాలి, వాళ్ళిద్దరిలో కూడా నబీల్ చేతిలో కప్పు చూడాలి, ఇదనమాట. సాక్రిఫైస్లు ఎందుకు చేస్తున్నావురా నువ్వు, నీకు ట్రోఫీ వద్దా, నువ్వు ట్రోఫీతో రావాలి, సాక్రిఫైస్లు ఆపి. నువ్వు షేర్ అన్నావు, షేర్లాగా ఆడు, నువ్వు షేర్లాగా కనపడట్లేదు. ఇప్పుడు ఆడియన్స్ నిన్ను బాగా ఇష్టపడుతున్నారు అని చెప్పేసి ఫుల్ మోటివేషన్ ఇచ్చాడు. సో ఇది వీళ్ళిద్దరి విషయంలో జరిగింది. 1 minute. ఇంకా మణికంఠ వచ్చేసి ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ చెవిలో ఏదో చెప్తాడు. ఇలాగ అందరి చెవుల్లోనూ మీరు బాగానే ఆడుతున్నారు ఇలా చెప్తుంటే అందరూ అడుగుతారు, మాకు కూడా అడ్వైజ్ ఇయ్యి, వాళ్ళిద్దరికే కాదు అని అడిగితే హగ్ చేసుకుంటా చెప్తుంటే బిగ్ బాస్ అంటాడు, మా గుసగుసలు వద్దమ్మా మణికంఠ, గుసగుసలు ఆడుకో అంటే. ఆ తర్వాత మళ్ళీ గౌతమ్ నా గురించి కూడా చెప్పంటే నువ్వు బాగానే ఆడుతున్నావు అని ఏదో అలాగే అందరికీ అలాగే చెప్పాడు. వీళ్ళిద్దరిని ఆర్ట్ బ్యాచ్కి మాత్రం మీకు ఏం చాలా డౌన్ ఉందమ్మా, కొంచెం బాగా ఆడండి ఇలా అందరికీ చెప్పేసి అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ నబీల్ వీళ్ళిద్దరూ శుభ్రంగా జైలు దగ్గర కూర్చున్నారు.
మరి మన ఇద్దరికి ఎందుకు ఇలా చెప్పాడు, నా కోసమేమో ఈ పాయింట్స్ చెప్పాడు, నీ కోసం ఏమో ఈ పాయింట్స్ చెప్పాడు. సో ఈ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నారు. ఈ లోపు తేజ వచ్చి అంటాడు, నేను ఆల్రెడీ మీకు లోపల అదే చెప్తున్నా, తను అదే బయట చెప్తున్నాడని ఇంకో మాట అంటాడు. ఇప్పుడు కనుక వరే మీరు మారిపోయారు అనుకోరా, అది కూడా ప్రాబ్లం ఏరా, మిమ్మల్ని ఫేక్ అంటారు అని చెప్పేసి తేజ అంటాడు అనమాట. సో ఇది ఎక్కడి వరకు జరిగింది. సో నిఖిల్ విషయంలో సీత అలా మాట్లాడడం ఎంతవరకు మీకు రైట్ అనిపించింది అన్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేస్తా, అందులో సీత ఇంకా ఎవరు నైనిక ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే సీత వర్సెస్ ప్రేరణ, అది ఓ రేంజ్ ఉందిలే, అందుకే ఇందులో అది కూడా కలపలేదు. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా వీళ్ళ నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్లో ఇంకా చాలా జరిగాయి, ఎందుకంటే నిఖిల్ విషయంలో అంత పెద్ద ఇష్యూ అయింది కదా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై.